నమస్కారం అండి. వంశీ గారు మాట్లాడిన తర్వాత నేను పెద్దగా మాట్లాడడానికి ఉండదు. అద్భుతంగా ఆయన, ముఖ్యంగా హిచ్కాక్ ఆయన ఎంత అభిమానం మాకు తెలుసు. నేను ఇందాక చెప్దాం అనుకుంది మీరు చెప్పేశారు. హిచ్కాక్ ప్రతి సినిమాకి ఏ సినిమా తీయాలన్నా 3 ముఖ్యం, స్క్రిప్ట్ అని అంటుంటే పక్కన హరీష్ చాలా మంచి జోక్ వేసాడు. ఒక స్క్రిప్ట్ రాయడానికి చేస్తున్నాం మేము 3 సార్లు స్క్రిప్ట్ అంటారని. బట్ నిజంగా అది అండ్ తర్వాత ఆల్రెడీ అంతా అయిపోయింది, ఇంకా షూటింగ్ ఒకటే మిగిలిందని చెప్పడం, ఇలాంటివి హిచ్కాక్ యొక్క గొప్పతనానికి ఒక చిన్న మచ్చుతునుకులు మాత్రమే. నాకు ముఖ్యంగా చాలా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, చాలా కొద్దిమంది దర్శకులు సైలెంట్ ఈరా నుంచి మొదలయ్యి సౌండ్ ఈరాకి వచ్చి చాలా అద్భుతంగా షిఫ్ట్ అవ్వగలిగారు. ఎందుకంటే అందుకనే హిచ్కాక్ ఇంకో గొప్ప మాట ఆయన ఏమన్నా అంటే, డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. వర్టిగోలో ఆ అమ్మాయిని ఫాలో అవడం అని ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటాడు, అమ్మాయి వెనకాలే, అమ్మాయి ఒక కారులో వెళ్తూ ఉంటుంది, హీరోయిన్ వెనకాల. అది ఎంతసేపు వెళ్తుందంటే ఆ సీక్వెన్స్, మ్యూజిక్ అండ్ ఓన్లీ టైట్ క్లోజప్స్. ఈవెన్ సైకోలో కూడా ఆ కార్ జర్నీ అంతా టైట్ క్లోజప్ తీస్తారు. ఎంత గొప్పగా తీశారంటే హిచ్కాక్. మళ్ళీ అది రీమేక్ చేశారు సార్, సైకో మీరు చూసుంటారు. నా దృష్టిలో చూడకూడదు ఆ సినిమా. యాన్ హెష్తో చేశారు, అసలు వాళ్ళు చేయలేకపోయారు, హిచ్కాక్ చేసింది. సో అలాంటి ఒక విజువల్ డామినెన్స్ నుంచి, విజువల్గా చెప్పడం కథ నుంచి సౌండ్కి చాలా స్మూత్గా తను అడాప్ట్ చేసుకోవడమే కాకుండా సౌండ్ని చాలా నావల్గా వాడడం మొదలెట్టిన ఆయన కూడా ఆయన. మీరు ఎంతమంది చూసారో తెలియదు, బ్లాక్ మెయిల్ అనే ఫిల్మ్ ఉంది అయింది. ఐ థింక్ దట్స్ హిస్ ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ నాకు గుర్తుంటే. దానిలో ఒక అమ్మాయి, ఆ సీన్ నాకు గుర్తులేదు, అమ్మాయి హత్య చేసో ఏదో కత్తి పెట్టి ఎవరినో పొడిచో వాటెవర్ ఒక ఇన్సిడెంట్ జరిగే అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది భోజనం చేయడానికి. అందరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అందరూ ఏదో కాన్వర్జేషన్ ఇండిస్టింక్ట్గా ఉంటుంది. ఒక నైఫ్ అనే మాట మాత్రం హైలైట్ అవుతూ ఉంటుంది. ఏదో నైఫ్, ఏదో మళ్ళీ సంథింగ్ నైఫ్. సో అమ్మాయికి ఏదైతే సైకలాజికల్గా తను ఏం చేసిందో అది హైలైట్ చేయడానికి సౌండ్ అయినా, అప్పుడు తను వాడిన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్లోనే హీ వాజ్ సో ఇన్నోవేటివ్ అవుట్ సౌండ్. సో ఇప్పటికీ ఇప్పుడు ధ్వనికి శబ్దానికి తేడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. వీఆర్ యూజింగ్ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సౌండ్. వాల్యూమే సౌండ్ అనుకున్న టైంలో ఒకప్పుడు హిచ్కాక్ నేను చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఇప్పటికీ స్టిల్ ఎ టెక్స్ట్ బుక్. ఎప్పుడైనా ఒక థ్రిల్లర్ మనం తీయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్, వర్టిగో ఎలా తీశాడు, సైకో ఎలా తీశాడు అని ఇప్పటికీ కొత్తగా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను హిచ్కాక్ సినిమా తీసినప్పుడు. బర్డ్స్ అనే సినిమాలో, వంశీ గారు మీరు నన్ను కరెక్ట్ చేయండి, బర్డ్స్ అనే సినిమాలో నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. నా ఫ్రెండ్ ఒకతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిచ్కాక్ ఫిల్మ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుని బర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టు మొత్తం సినిమా చూసి చివరికి దీనిలో అసలు స్కోర్ లేదని గుర్తించాడు. ఇమాజిన్ ఇన్ దట్ టైం ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్ సినిమాల పట్ల, అసలు ఒక సస్పెన్స్ జానర్ పట్ల, మిస్టరీ సస్పెన్స్ జానర్ పట్ల కూడా ఏ విధమైన అండర్స్టాండింగ్ రావాలన్నా కూడా ఇది ఒక పాఠ్యగ్రంథంగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చూడడానికి వంశీ గారు చాలా అందంగా ఉంది. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు కొంచెం ఆదరభద్రగా వేసేస్తుంటారు, సరిగ్గా ఫోటోలు ఉండవు, రిజల్యూషన్స్ బాగుండవు. కానీ అలా కాకుండా చాలా శ్రద్ధగా వేశారు ఈ పుస్తకం, చాలా బాగుంది. అండ్ నేను ఇంకో 2-3 కాపీలు కొనుక్కుంటా తర్వాత. ఆల్రెడీ అడిగేశారు మా ఇంట్లో ఒకళ్ళిద్దరు. తప్పకుండా మెనీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ దిస్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఈ పుస్తకం అద్భుతంగా రేపు బుక్ ఫేర్ స్టార్ట్ అవుతుంటుంది కదా, 1000 మంది కొనుక్కోవాలి ఈ పుస్తకం అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.